ఇక్కడ ఆడ మగ అందరూ కలిసిమెలిసి పని చేసుకోవాలి. అబ్బా పురుష్ అంటే కుదరదు. ఈ రోజు మంచి రోజు. స్నానం చేసి ఫ్రెష్ గా రెడీ అవ్వు. వెళ్ళు. ఏంటి ఏమేం చేస్తావా? చేస్తాను. ఓ అయితే ఒక ముద్దు. ముద్ద ఏంటి ఏదైనా చేస్తాను? ఓ వీళ్ళందరూ ఉన్నారని ఇబ్బంది ఫీల్ అవుతున్నావా? ఓ అయితే నేనే నీకు ఇస్తానే ముద్దు. అంటే ఒక్క ముద్దుకి ఒక్క దెబ్బ. ఇక్కడ 50 మంది ఉంటారా? 70 మంది ఉండొచ్చు. వీడేంటి వీడు నన్ను వద్దాలా లేడే? హ్యాపీ బర్త్డే కుమారి. థ్యాంక్స్. నువ్వు ఇక్కడ ఉంటున్నావో తెలిసి ఎంతో బాధపడుతున్నాను. ఏ ఆయన నువ్వు ఈ హాస్టల్లో ఉన్నావు అసహ్యంగా. చి మరి ఎక్కడ ఉండాలి? నేను నీకోసం డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ బుక్ చేశాను. డబుల్ బెడ్రూమా? ఎందుకు? ఎందుకంటే ఒకటి మనకు ఒకటి పిల్లలకు. పిల్లలా? అవును, అన్నట్టు మన పిల్లలు ఎక్కడ చదివిద్దాం? ఫారెన్ లోనా ఇండియాలోనా? అఫ్ కోర్స్ నీ అభిప్రాయం నా అభిప్రాయం అనుకో. ఎందుకంటే నేను చూసిన దగ్గర నుంచి నా సర్వస్వం నువ్వు అనుకున్నాను. నా జీవితం అంతా నీతో గడపాలనుకున్నాను. ఎందుకనుకో దొంగనప్పుడు చిత్తకొత్త కుక్క. నేను నీ కోసం కొన్న డబుల్ బెడ్రూమ్ ఫ్లాటే అయినా కానీ ఇక్కడ పాలరాతితో గుడి కట్టించాను తెలుసా? ఆ గుళ్ళో నువ్వు దేవతవి, నేను పూజారిని. నిన్ను పూజించకుండా ఒక్కరోజు కూడా ఉండలేను తెలుసా? తెలీదు. ఒరే బ్రహ్మ! రే, ఆ మనోహర్ గారికి హాస్టల్ అడ్రస్ ఎలా తెలిసిందిరా? ఏమో కాలేజీలో ఎవరో చెప్పుంటారు. నిన్ను చూస్తుంటే నాకు జాలేస్తుందిరా. నా మీద నాకే జాలేస్తుంది. ఇది మా తెలిసిన వాళ్ళ బంగ్లా. దీనిలో ఇద్దరు ముసలి తప్ప ఎవరు ఉండరు. నువ్వు ఇక్కడే ఉండు, నేను లోపలికి వెళ్ళి మాట్లాడొస్తాను. ఓకేనా? ఓకే. మొత్తానికి హాస్టల్ నుంచి బయటపడ్డాను. వీడేంటి ఇంకా రావట్లేదు? అబ్బా రావట్లేదే. బ్రహ్మం తొందరగా రారా. ఇంకెక్కడి బ్రహ్మం, నిన్ను మాకు 1,00,000 రూపాయలు కమ్మేసి ఎప్పుడో వెళ్ళిపోయాడు. ఓరి మస్తుగా ఉందిరా. నువ్వేం ఫిగర్ చేయక నిన్ను బాగా డబ్బున్న సేట్తో నిఘా చేయిస్తా. నువ్వు బాగా ఎంజాయ్ చేయొచ్చు. ఆ ముసలుడు పోతే ఆస్తి అంతా నీదే. ఖతం. ఆ తర్వాత నువ్వు ఏ దేశానికైనా వెళ్ళి మస్తుగా ఎంజాయ్ చేయొచ్చు. అరే రండ్రా. For more updates, like, comment, subscribe to our channel. Hey darlings, గంటని click చేయడం మర్చిపోకండి.